ఆహాజు గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరం ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇజ్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించును. ఇక్కడ మనం చదువుకున్న మాటలో రాజైన ఆహాజు గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈ ఆహాజు రాజు యూదా ప్రజల్ని ఏలన ఆరంభించినప్పుడు అతని వయసు ఏంటంటే 27 ఏండ్లు గలవాడై యూదా ప్రజల్ని పరిపాలిస్తున్నాడు. ఇతడు పరిపాలించిన ఎన్ని సంవత్సరాలు పరిపాలించినంటే 16 సంవత్సరాలు యూదా ప్రజల్ని పరిపాలించినట్టుగా మనం చూడగలుగుతాం. అదే రీతిగా ఇతడు ఆహాజు అనగా ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థమిచ్చే పేరును పెట్టుకున్నాడు. ఆహాజు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇతడు మనం చూస్తే కనుక ఎలా ఉన్నాడు, ఇతని జీవితం ఎలా ఉంది? 16 సంవత్సరాలు యూదా ప్రజల్ని ఏలాడు. ఒక ఉన్నతమైనగా దేవుడు ఏర్పాట్లో ఉన్న సమాజంలో పుట్టినవాడు. పేరేమో దేవుడు మనతో ఉన్నాడు అనే పేరు. అదే రీతిగా ఇతడు ఎలా ఉన్నాడంటే తన జీవితం ఎలా ఉందంటే దుర్మార్గంతో పరిపాలించినట్టుగా మనం చూడగలుగుతాం. ఎలా ఉన్నాడు అంటే చరిత్ర ఏం చెప్తుందంటే మహా దుర్మార్గులతో పాటు ఒక్కడుగా ఎంచబడిన వ్యక్తిగా ఆహాజు ఉన్నాడు. పేరేమో గొప్ప, ఊరేమో దెబ్బ అన్నట్టుగా తన జీవితం పేరేమో గొప్పదిగా ఉంది, కానీ తను పరిపాలించిన పరిపాలన మాత్రం దుర్మార్గులతో పాటు తన జీవితాన్ని కొనసాగించినట్టుగా మనం చదవగలుగుతున్నాం. ఇతను మనం చూస్తే కనుక ఎలా ఉన్నాడని చూస్తే తన పితరుడైన దావీదు నడిచినట్టుగా దేవుని దృష్టికి ఎలా నడవలేదంట, యథార్థంగా నీతిగా నడవలేదు. ఎలా నడిచారంటే ఇజ్రాయేలు రాజులు నడిచినట్టుగా దేవునికి అయిష్టమైన మార్గాల్లో నడిచిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తి.